ఎంతసేపు వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళని చంపించడం, వాళ్ళని హ్యూమిలేట్ చేయడం, వాళ్ళని కిడ్నాప్ చేయడం, ఇవి చేస్తే భయపడిపోతారు అనుకున్నారేమో మేం కానీ ప్రజలు. ఆ పరిస్థితి లేదు అనేది కూడా తెలుసుకోండి. ఎందుకంటే మొన్న ఎగ్జాంపుల్ ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎలక్షన్ లో మీరు చూసుంటారు. త్రిపురాంతకంలో ఏ విధంగా ఒక ఎంపీటీస్ ని మీరు కిడ్నాప్ చేసి 3 రోజులు పెట్టుకొని నేరుగా ఎలక్షన్ హాల్ కి తీసుకొచ్చి అక్కడ కూడా ఆ మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ అమ్మాయిని బాధ పెట్టాలని చూసినా ధైర్యంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి జగనన్న మీద తనకున్న అభిమానాన్ని ఎలా చాటుకుందో మీరు చూశారు. అలాగే మీరు చూస్తే ఎలమంచిలి వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఒక ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కంబాల సత్యశ్రీ ఎంత ఒత్తిడి చేసినా, ఎంత బ్లాక్ మెయిల్ చేసినా, ఆ అమ్మాయి ఎంత పేదరాలైనా ఈ రోజు తనకి గుర్తింపు వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల. సో ఆయనకి నేను అన్యాయం చేయలేను, చేస్తే చేస్తాను కానీ పార్టీ మారను అని ధైర్యంగా నిలబడి వైఎస్ఆర్సీపీకి ఓటేసింది అంటే మీరు ఆలోచించుకోవాలి. అలాగే పుల్లల చెరువు వైస్ ఎంపీపీ ఎన్నికల్లో మహిళా ఎంపీటీసీ నాగేంద్రమ్మని చూసాం. ఆమె హస్బెండ్ సబ్ స్టేషన్ లో వాచ్మెన్ గా పనిచేస్తుంటే ఆ ఉద్యోగం పీకేస్తాం మా కోటేయకపోతే మీరు బెదిరించినా పస్తులైనా ఉంటాము, కూలైనా చేసుకుంటాం గానీ జగనన్నకు అన్యాయం చేయము అని చెప్పి వాళ్ళు ఎదిరించిన తీరు మీరు చూస్తే ఇప్పటికే అర్థమై ఉంటుంది. జగనన్న నిజమైన సైనికులు